దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించేటువంటి ప్రజలకు దేవుని యొక్క కృప ఉన్నతంగా ఉంటుంది. ఈ లోకములో దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రజలు ధన్యులు. వారు దేవుని కుమారులై ఉన్నారు. దేవుని పని విషయంలోనూ, దేవుని జ్ఞానం నేర్చుకునే విషయంలోనూ, వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం యొక్క ఎదుగుదల విషయంలోనూ సక్రమైనటువంటి మార్గాన్ని కలిగి జీవించేటువంటి ప్రజలు. వారు చేసేటువంటి ప్రతి పని దేవుని యొక్క ఆజ్ఞకు అనుసరించి చేయడానికి వారి యొక్క మనసును, వారి యొక్క హృదయాన్ని క్రమపరుచుకుంటారు. వారు దేవుని పరిపాలన కింద జీవించేటువంటి ప్రజలు. అయితే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించేటువంటి ప్రజలు ఎంత ఉన్నతమైనటువంటి సంతోషాన్ని ఈ లోకంలో అనుభవిస్తారంటే, వారు ఆత్మ సంబంధంగా బ్రతుకుతూ తమ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో సంతృప్తి కలిగి జీవిస్తూ ఆరోగ్యకరమైనటువంటి మంచి వాతావరణం మధ్య వారి కుటుంబాలు పెంపారబడుతూ శాంతి, సమాధానము, సౌఖ్యమైనటువంటి వనరుల మధ్య వారి కుటుంబ వ్యవస్థ, వారి యొక్క పనితీరు, వారి విధానము కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి కుటుంబాలు కట్టబడాలి, ఇలాంటి కుటుంబాలు ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఈ లోకంలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ప్రతి కుటుంబము దేవుని యొక్క పరిపాలన కింద జీవిస్తూ ఆయన చిత్తమును ఎరిగి బ్రతికేటువంటి వారుగా వారు ఉన్నట్లయితే వారు ధన్యులు, వారు దేవుని సంబంధులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనము ఆ కోవలో ఉన్నామా, మనము ఆ జాబితాలో మనం జీవిస్తున్నామా లేదా అనేది మనము ఒకసారి మనం మనసును పరీక్షించుకుందాం. ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఎక్కువ సందర్భాల్లో మనుషులు సమస్యలు పాలవుతూ వారు అనేక సమస్యలకు మనసు నిలకడలేక చింతపడుతూ వేదన, బాధ, అనేకమైనటువంటి మానసిక రుగ్మతతో మనిషి ప్రశాంతత లేకుండా జీవించేటువంటి జీవితం ముందు చూసారా, అది చాలా ఘోరమైనటువంటి జీవితం. మనిషి ప్రశాంతత లేకపోతే ఈ లోకంలో మనిషి యొక్క జీవితానికి అర్థమే లేదు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు మానవుణ్ణి సంతోషంగా, సమాధానంగా, శాంతియుతంగా బ్రతకటానికి అన్ని వనరులు అనుగ్రహించాడు. అన్ని వనరులను ఉపయోగించుకొని దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించి జీవించేటువంటి ఒక జీవితము అనేది ఎంత గొప్పదంటే అంత గొప్పది. అలాంటి వ్యక్తులు, అలాంటి జనులు ఆత్మ సంబంధమైనటువంటి జీవిత పోరాటంలో ఉన్నతంగా బతికేటువంటి వారు ఈ లోకములో ఏది కోరుకోరు, ఈ లోకాశల వైపు వెళ్ళరు, ఈ లోక సుఖాలు, భోగములు, ఇచ్చలను వారు కోరుకోరు. ఎందుకంటే వారిది ఈ లోకము కాదు కాబట్టి. దేవుడు వారి కొరకు ఒక మహోన్నతమైనటువంటి కట్టడాన్ని నిర్మించాడు. అది యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి జీవించేటువంటి ప్రజలు, ఆయన పరిపాలన కింద జీవించేటువంటి వారు అయితే ఉంటారో వారు ఆ రాజ్యాన్ని, ఆ జీవాన్ని సొంతించుకోబోతున్నారు. అందువలన మనిషి సమస్యలు పాలవటానికి కారణము దేవుడు కాదు, మనిషే.
సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ఊహాజనితమైనటువంటి పరిస్థితులను బట్టి మనిషి తన యొక్క ఆలోచనలను తన ఇష్టాసారంగా తీసుకోవడం ద్వారా, తన క్రియలు జరిగించడం ద్వారా అనేక సమస్యలను తన నెత్తి మీదకి తెచ్చుకుంటున్నాడు. దేవుడు ఇలాగ బ్రతకమని మనిషిని సృష్టించలా. ఇలా బ్రతకటానికి మనిషి సృష్టింపు వల్ల మనిషి యొక్క జీవితం ప్రత్యేకమైంది. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనిషి తానే దాన్ని తీసివేసుకున్నాడు. అది దేని చేత అంటే పాపము చేత. పాపము చేసేటువంటి ప్రతి వ్యక్తి సమస్యలో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడంటే సమస్యలో ఉన్నాడు. సమస్యలకు అనేక సమస్యలు ఇంకా తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వాస్తవమైన సంగతి. అందువలన ఈ సమయంలో మనము ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి ఆజ్ఞలను అనుసరించి జీవిస్తూ ఉన్నారో వారి పట్ల దేవుడు చేసేటువంటి దేవుడు చేసేటువంటి ఏమై ఉందో, ఆయన కృప వారి పట్ల ఎంత ఉన్నతంగా ఉందో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆ లేఖన భాగమందు ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి నీ దేవుడిని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించి వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. మోషే ఇశ్రాయేలుల జనాంగానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ 2 సంగతులు ప్రత్యేకంగా మనకు కనపడుతున్నాయి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించేవారు. 2, దేవుణ్ణి ద్వేషించేవారు. దేవుణ్ణి ప్రేమించే వారి పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడో, దేవుణ్ణి ద్వేషించే వారి పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడో ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవుడు అప్పుడు ఏ నియమాన్ని అయితే కలిగి ఉన్నాడో ఈరోజు కూడా క్రీస్తు నందు అదే నియమాన్ని కొనసాగిస్తాడు. ఎందుకంటే దేవుడు మార్పు చెందేవాడు కాడు. ఆయన యొక్క స్వభావము మార్పు చెందదు. ఇక్కడ మనము ఆలోచన చేస్తే మనము ఏ జాబితాలో ఉన్నాము అనేది మొట్టమొదటి ప్రశ్న. మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నామా, దేవుణ్ణి ద్వేషించేవారిగా ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం దేవుణ్ణి ద్వేషించటం వల్ల మనకి వచ్చేటువంటి సమస్యలు చాలా ఎక్కువ. అది మనిషి గుర్తించటం లేదు. మనిషి సమస్యల్లో కుంగిపోయి దిగులు పడుతూ ఆ సమస్యల కింద జీవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈ సమస్యల నుంచి నేను బయటపడేటువంటి మార్గము ఏమై ఉందనేది మనిషి యొక్క ఆలోచనలోనికి రావట్ల. అది ఒక్కటే ఒక్క మార్గము, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడే మనల్ని మన సమస్యల నుంచి విడుదల కలగజేసేటువంటి వ్యక్తి. ఈ లోకములో మనిషి ప్రశాంతంగా బ్రతకాలన్నా, శాంతియుతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలన్నా, ఆనందకరమైనటువంటి పరిస్థితుల మధ్య జీవించాలన్నా దేవుడు లేకపోతే మన జీవితము అధోగతి పాలవుతుంది. ఈరోజు కొత్తగా జనరేషన్ ఉన్నటువంటి తరంలో
పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని గురించి కానీ, ఆయన మానవుల పట్ల కలిగినటువంటి ముఖ్యమైనటువంటి ఆయన యొక్క చిత్తమును గురించి కానీ మనుషులు ఎరగకపోవటం వల్ల ఈ కొత్తగా ఉన్నటువంటి తరము భయంకరంగా పాప సంబంధమైనటువంటి జీవితాలకి, పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలకి తీవ్రంగా వాళ్ళు బానిసలవుతున్నారు. ఈరోజు మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్, నానా విధమైనటువంటి అపవిత్రమైనటువంటి వాటి వైపు మనుషులు చూడడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరిగి జీవించలేకపోవటం వల్లే. దేవుడు మనుషులకు తెలియజేస్తున్నటువంటి ఆజ్ఞలను అనుసరించలేకపోవటం వల్లే ఈ సమస్యలన్నిటికీ కారణం. చాలా కుటుంబాల్లో పిల్లల గురించి తల్లిదండ్రులు మానసికంగా వేదన పొందుతున్నారు. పిల్లల యొక్క చెడు అలవాట్లను బట్టి, వారు వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, క్రియలను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. సమాజంలో చెడ్డ పేరు వస్తుంది వారి వల్ల. అనేక సమస్యలు పాలవుతున్నారు ఈ తల్లిదండ్రులు. అందువల్ల పిల్లల్ని దేవుని మార్గంలో పెంచకపోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అంటే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అది వాస్తవమైనటువంటి సంగతి. కనుక ఈ సందర్భంలో దేవుణ్ణి ద్వేషించే వారి పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడని గ్రంథం తెలియజేస్తున్నాడంటే, తన్ను ద్వేషించు వారి విషయంలో లేదా ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపు చేయుటకు వానికి దండన విధించువాడనియు నువ్వు తెలుసుకోండి. దేవుడు దండన విధిస్తాడు. ఎవరైతే దేవుణ్ణి ద్వేషిస్తున్నారో, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా బ్రతుకుతున్నారో, సొంత ఆలోచనలను బట్టి, నిర్ణయాలను బట్టి తమ కోరికలు తీర్చుకోవడానికి ముందుకెళ్తున్నారో వారందరికీ దేవుడు వేసేటువంటి శిక్ష, దండన తీవ్రంగా ఉంటుంది. అది వాస్తవమైన సంగతి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సరే, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేటువంటి మన పట్ల దేవుడు ఏం జరిగిస్తాడు? మనం దేవుణ్ణి ప్రేమించటం ద్వారా మనకి జరిగేటువంటి మేలేంటి? దేవుడు మనతో ఎలా వ్యవహరిస్తాడో ఈ లేఖన భాగం తెలియజేస్తుంది. కాబట్టి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి నీ దేవుడు యెహోవా తానే దేవుడనియు, ఆయన మనల్ని సృష్టించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు. మన జీవానికి, ఊపిరికి, మన ప్రాణానికి ఆయనే ఆధారమై ఉన్నాడు. ఆయన లేకపోతే మనం లేము. కాబట్టి యెహోవాయే దేవుడు, ఆయన మనల్ని సృష్టించాడు. ఎవరైతే ఆ విషయాన్ని గ్రహించి దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసును వృద్ధి చేసుకుంటారో వారు గొప్పవారండి ఈ భూమి మీద. చాలామంది అనుకునేటువంటి విషయం ఏంటంటే, డబ్బున్నోళ్ళు గొప్పవారని ఈ లోకంలో వారందరూ గ్రహిస్తారు. ఎవరికి ఎంత ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని. వాళ్ళు సంపన్నులు, ధనవంతులు, భాగ్యవంతులు అని వారిని లెక్కిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా మరి కోటీశ్వరుల్లో గొప్పవాళ్ళ గురించి లెక్కిస్తున్నప్పుడు ఎంతోమంది పేర్లు మనం వింటూ ఉంటాం. అయితే ఈ గొప్పవారు అనేటువంటి వీరు భౌతికమైనటువంటి వాటిని బట్టి, వారి ధనాలను బట్టి, వారికి ఉన్నటువంటి వ్యాపారాలను బట్టి, వారి ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తులను బట్టి వారు గొప్పవారుగా ఎంచుతున్నారు. అయితే వాస్తవానికి దేవుడి దృష్టిలో వాళ్ళు
సున్నా. ఏంది అని ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఈ భూమి అందరి సమస్తము, అందరి ప్రతిదీ కూడా దేవుడి సొంత ఆస్తి. ఇది దేవుడి సృష్టి కానీ మనుషు సృష్టి కాదే. మానవుడు ఎంత సంపాదించినా 70 లేక 80 సంవత్సరాలకి ఈ భూమిని, ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. నేను ఉంటాను, పోరాడతానన్నా కానీ దేవుడు ఉంచడు. ఎందుకంటే మనిషికి కాలం ఉంది. పుట్టుకకి చనిపోవడానికి మధ్య జరిగేటువంటి ఈ కాలము, మనిషి యొక్క జీవితము అనేది దేని కొరకునే తెలుసుకోవడమే ముఖ్య లక్ష్యం. ఈ లోకంలో ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, నా జీవితం యొక్క రహస్యమేంటో మనిషి తెలుసుకోవడమే గొప్ప లక్ష్యం. అది చేయకుండా మనిషి ఈ భూమి మీద ఈ ఆస్తులు సంపాదించుకొని, కూడబెట్టుకొని, కోటీశ్వరులయ్యి గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత వారు కోట్లు ఎన్నున్నా కానీ అవన్నీ విడిచిపెట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోవాల్సిందే. అందువలన ఎవరు గొప్పవారు ఈ లోకంలో అంటే, దేవుణ్ణి ప్రేమించేటువంటి మనసున్న వాళ్ళే గొప్పవాళ్ళు. వారు ఎంత పేదవాళ్ళైనప్పటికీ దేవుణ్ణి ప్రేమించటం అనేది వారి మనసులను, వారి హృదయాలను కలిగి ఉన్నప్పుడు వారు గొప్పవారు. వారు దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు. దేవునికి డబ్బున్న వాళ్ళు ఇష్టమైన ప్రజలు కాదు. ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో, దేవుణ్ణి ప్రేమిస్తూ ఈ లోకయాత్రను కొనసాగిస్తుంటారో వారు దేవుని దృష్టిలో గొప్పవారు. కానీ మనమేమనుకుంటాం తెలుసా, ఎవరు గొప్పవారని మనం అంచనా వేస్తూ ఉంటాం అంటే, డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని చూసి వ్యసన పడతాం. వాళ్ళకి అంత ఆస్తి ఉంది, అంత బంగారం ఉంది, అంత డబ్బులు ఉంది, అంత స్థలాలు ఉన్నాయి. ఇవన్నిటిని మనం మనసులో పెట్టుకొని మనం వాళ్ళని గొప్పవాళ్ళు చేస్తూ మనం చాలా దిగజారిపోయేటువంటి వారుగా వివరిస్తూ ఉంటాం. వాస్తవం, మనం దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఎవరండి గొప్పవాళ్ళు ఈ భూమి మీద? ఎవరు గొప్పవాళ్ళు? దేవుణ్ణి ప్రేమించేటువంటి జీవితం గల వాళ్ళే గొప్పవాళ్ళు. ఆయన్ని సన్నిధిలో నిష్ఠ కలిగి పవిత్రంగా బతకడానికి నిర్దేశించుకునేటువంటి ప్రజలే గొప్పవాళ్ళు. సిమియోను అనేటువంటి వ్యక్తి యెరూషలేము మందిరంలో ఉండి యేసు ప్రభు చూసేంత వరకు కూడా మరణం రుచూడని పరిశుద్ధాత్మ ద్వారా వరం పొందుకున్నటువంటి ఆయన గొప్పవాడు ఈ భూమి మీద. ఎందుకు అంటే, ఆయన యేసు ప్రభువుని చూచి వరకు మరణాన్ని నువ్వు మరణించవు అని పరిశుద్ధాత్ముడు తెలియజేసే సంగతిని బట్టి యేసు ప్రభువుని ఎత్తుకొని పొగిడి కీర్తించి ఘనపరిచి మరీతో కొన్ని విషయాలు మాట్లాడి సిమియోను వెళ్ళాడు. ఇక్కడ ఆలోచన చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు. దేవుడి రాజ్యం నిమిత్తము ఎన్నో కష్టాలు, బాధలు పడి దేవుని పనిని చేసేటువంటి విషయంలో అనేక సంఘాలను స్థాపించి దేవునికి మహిమకరంగా బ్రతికేటువంటి పౌలు గొప్పవాడు. తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చిన, కష్టాలు, శ్రమలు, వేదన గుండా వెళ్ళిన దేవుని కొరకు బ్రతికారు చూసారా, వారు గొప్పవారు. ఈ లోకంలో మనం ఎవరిని గొప్పవారుగా ఎంచుతామో, ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులనా? శరీర సంబంధులు నువ్వు గొప్పవారిగా ఎంచితే నువ్వు శరీర సంబంధవే. ఆత్మ సంబంధులు నువ్వు గొప్పవారిగా ఎంచితే నువ్వు ఆత్మ సంబంధమే.
నీ ఆలోచన తత్వాన్ని బట్టే నువ్వు ఎవరి సంబంధివి, దేన్ని నీ జీవితంలో కొనసాగిస్తున్నావో అర్థం చేసుకోవచ్చు. అందువలన దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఈ లోకంలో గొప్పవారు. వారు ఏం చేస్తారంటే, దేవుణ్ణి ప్రేమించేటువంటి వీరు వారి జీవితంలో చేసేటువంటి పని, వారు క్రమశిక్షణ, వారి యొక్క విధి విధానము ఏమై ఉంటుందంటే, ఇక్కడ తెలియజేస్తున్నాడు మోషే, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి ఇది వారి విధి. అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి యొక్క విధి, వారి యొక్క లక్ష్యము, వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించడమే వారి యొక్క విధి. వీరు దేవుని యొక్క రాజ్యమై ఉన్నారు. ఎవరు దేవుని రాజ్య పౌరులు, ఎవరు దేవుని రాజ్యాన్ని పొందినటువంటి వారు అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞను అనుసరించి జీవిస్తూ ఉన్నారో వారు దేవుడి రాజ్యము, వారు దేవుడి రాజ్య పౌరులై ఉన్నారు. అలాంటి ప్రజల కొరకే యేసుప్రభు వచ్చింది. అలాంటి ప్రజల కొరకే యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది. అలాంటి ప్రజలను పరలోక మహిమ ఇవ్వడానికి యేసుప్రభు రెండోసారి రాబోతున్నాడు. అందువల్ల ఈ లోకములో దేవుని సంబంధి యొక్క గొప్ప నిర్ణయాలు, ఆలోచన పద్ధతులు, వారి యొక్క విధి, వారి యొక్క క్రమశిక్షణ మనం పరిశీలిస్తే ఎంత ఉన్నతమైనటువంటి నిర్ణయాలతో వారి యొక్క జీవితం కొనసాగిద్దో మనం పరిశీలించవచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వారు పునాదిని బలంగా వేసుకున్నటువంటి ప్రజలుగా ఉంటారు. దినదినము క్రీస్తును సంపాదించుకోవడానికి వారి యొక్క లోపాలను దిద్దుకుంటూ, బలహీనతలను సవరించుకుంటూ, ఓర్పు, సహనము, ఆలోచన తత్వాన్ని మెరుగుపరుచుకుంటూ, జ్ఞానంగా బతకటానికి కావలసిన నిర్ణయాలను కొనసాగిస్తూ ఈ లోకయాత్రని ముగించేంత వరకు కూడా, మరణ పర్యాంత వరకు కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి ప్రజలు దేవుని రాజ్యమై ఉన్నారు. వారు దేవుని పరిపాలన చేసేటువంటి ప్రజలై ఉన్నారు. ఇలాంటి ప్రజల కోసమే యేసుక్రీస్తు వచ్చాడు, ప్రాణం పెట్టాడు. యేసుప్రభు రెండోసారి రాబోతుంది కూడా వీరి కోసమే. కాబట్టి ఈ ప్రజల పట్ల దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో, ఎంత ఉన్నతంగా మనసు పెడుతున్నాడో చూస్తే, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. ఇది దేవుడు చేసేటువంటి కార్యం. ఎవరైతే ఇలా బ్రతుకుతున్నారో, ఇలా జీవిస్తున్నారో, వారిలో దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే తన నిబంధన స్థిరపరచడం వారి పట్ల. దేవుడు మనందరికీ విశ్రాంతి ఇస్తా అన్నాడు. ఇశ్రాయేల్కి విశ్రాంతి ఇచ్చాడు కానాదేశం ద్వారా. మనకి క్రీస్తులో మహిమ ఇవ్వటమే ఆయన మనకిచ్చేటువంటి విశ్రాంతి. కాబట్టి వారు భౌతికమైనటువంటి విశ్రాంతి పొందినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్రాంతి కొరకు యేసుప్రభు వచ్చేంత వరకు కూడా వారు ఎదురు చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మనము కూడా ఈ లోకంలో బ్రతికేంత కాలము యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చేటువంటి మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వస్తారో అప్పుడు ఆదాము మొదలుకొని యేసుప్రభు వచ్చేంత వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మహిమలో పాలిభాగస్తులు అవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దేవుడి రాజ్యమై ఉన్నారు.
అందువల్ల దేవుడు తన నిబంధన స్థిరపరచువాడను. 1000 తరముల వరకు కృప చూపువాడు. చూడండి ఎంత గొప్ప మనసో దేవుడిది. దేవుడు మనల్ని ఎంతగా ఉన్నతంగా చూడాలని చూస్తున్నాడు, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిని ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయన మనల్ని ఎంత దగ్గరగా కనిపెడుతున్నాడో చూస్తే, ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారి పట్ల 1000 తరాల వరకు, అంటే వారి కుటుంబ తరాలు 1000 తరాల వరకు కృప చూపించేటువంటి మహత్భాగ్యాన్ని మనం పొందుకోబోతున్నాము. అంటే చూడండి ఇక్కడ ఎంత దేవుడు యొక్క సుదీర్ఘమైనటువంటి నిర్ణయము, సుదీర్ఘమైనటువంటి కాలంలో మన కుటుంబాల పరంగా దేవుడు చేసేటువంటి గొప్ప తీర్మానము ఎంత అద్భుతమండి. నీవు ఆత్మీయంగా బ్రతకటం ద్వారా నీ కుటుంబ తరాలు కృప చూపించేటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. వాస్తవానికి మన తరాల గురించి పరిశీలిస్తే, మన ముందు తరాన్ని, మనకి ఇంకా ఒక 2-3 తరాలు మనం వాళ్ళ పేర్లు చెప్పుకోగలము, వారి పేర్లు గుర్తుపెట్టుకోగలం. కానీ దేవుడు సర్వజ్ఞాని. నువ్వు ఏ తరం నుంచి వచ్చావో, ఎన్ని తరాల నుంచి నువ్వు ఉన్నావో, నువ్వు విశ్వాసంగా బతకడానికి ఏ తరం వాళ్ళు విశ్వాసంగా బతకడం ద్వారా ఈ తరంలో నువ్వు విశ్వాసంగా బతకడానికి దేవుడు కృప చూపించాడు. ఎంత అద్భుతం అండి ఇది మనం ఆలోచిస్తే, ఈరోజు నువ్వు విశ్వాసంగా బ్రతకటం ద్వారా రాబోయేటువంటి నీ పిల్లల భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు దేవుడు బాధ్యత తీసుకుంటాడు. దేవుడు వారిని కృప చూపి వారు కూడా ఆత్మ సంబంధంగా బతికేట్లుగా ఆయన యొక్క మహా పిలుపుని వారి పట్ల అనుగ్రహిస్తాడు. క్రీస్తు యేసునందు ఆ మహిమను పొందుకోవటమే మన గురి. ఆ గురిని చేరుకోవడానికే ఈ లోకంలో మన ఆత్మలు ఈ శరీరంలో నివసిస్తున్నాయనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. 70 సంవత్సరాల లేక 80 సంవత్సరాల జీవితాన్ని మనము కాల ప్రమాణాన్ని కలిగి ఉన్నాం. ఇది మన ఆయుష్కాలం. ఈ కాలము మన నిత్యత్వాన్ని నిర్ణయించింది. ఈ కాలము మన యొక్క ఆత్మసమైనటువంటి జీవితానితో ముడిపడి ఉంది. కాబట్టి ఇది గొప్ప జీవితము. దీన్ని మనం తక్కువ చేసుకోవద్దు, దీన్ని మనము అశ్రద్ధ చేయొద్దు. దీని యొక్క ముఖ్య లక్ష్యము చాలా గొప్పదై ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు 1000 తరాల వరకు మన పట్ల కృప చూపించేటువంటి దేవుడై ఉండి, నమ్మదగిన దేవుడనియు అనే మాటను ఇక్కడ మోషే ప్రస్తావిస్తున్నాడండి. అంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మన పట్ల నమ్మదగిన వాడు. ఈ లోకంలో మనల్ని ఎంతోమంది మోసం చేయొచ్చు, ఎన్నో విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టచ్చు, సమస్య పాలు చేయొచ్చు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీకు న్యాయం చేస్తాడు. నీకు తగినటువంటి రీతిగా ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన దేవుడు. మనం మనుషులను చూసి పోతున్నామా, నమ్మదగినటువంటి దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ పాఠము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి ఆజ్ఞలను అనుసరించి జీవించేటువంటి ప్రజలు వారి పట్ల దేవుడు చూపించేటువంటి కృప ఎంత బహు ఉన్నతమైందో మనం ఆలోచన చేస్తున్నాం. 1000 తరాల వరకు కరుణించేటువంటి మనసు కలిగినటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన మహిమాన్వితుడు. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు
కలుగునుగాక. ఇది మాత్రమే కాదండి, మనం మన జీవితంలో భౌతికంగా కూడా ఎన్నో మేలు పొందుకునేటువంటి పరిస్థితి దేవుడు అనిపిస్తున్నాడు. అందువల్ల దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ శాంతంగా, పరిశుద్ధంగా, సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో కలిగి 1000 తరాల వరకు మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కృప చూపించేవాడుగా